సోదరుడా సహోదరి, మన జీవితంలో ఈ కేకలు రావాలి. ఎప్పటి వరకు నువ్వు ఆకాన్లాగా చూసేవేమో, ఎప్పటి వరకు నువ్వు ఆదాము హవ్వలాగా చూసేవేమో, ఎప్పటి వరకు మరి లోతు భార్యలాగా చూసుకుంటా వచ్చేవేమో, ఒకవేళ పేతులాగా గాలిని చూస్తున్నావేమో, లోకాన్ని చూస్తున్నావేమో, లోక పరిస్థితుల వైపు చూస్తున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, లుక్ ఎట్ మీ, నా చూడండి, నా బాహుబలం చూడండి, నీ కొరకు నేను చిందించిన రక్తాన్ని చూడండి, నా గాయాలు చూడండి, నా యొక్క దేహాన్ని చూడండి, నా పరిశుద్ధత వైపు చూడండి, నేనిచ్చే రక్షణను చూడండి, నేనిచ్చే అభిషేకం చూడండి, నా దగ్గర సర్వ సమృద్ధి ఉన్నది, ఆ సమృద్ధిని మీరు చూడండి. సోదరుడా సోదరి, ఆయన వైపు మనం చూడటం నేర్చుకుందాము. నీ చూపులన్నీ దేవుని మీద పెట్టు, నీ చూపులన్నీ సిలువ మీద పెట్టు, నీ చూపులన్నీ పరిశుద్ధాత్మ మీద పెట్టు, నీ చూపులన్నీ సర్వాధికారి అయిన దేవుని మీద పెట్టు. ఇప్పుడు పేతురు ఇక ఈ పరిస్థితుల్లో నేనేం చేయలేను, కృంగిపోతున్నాను, మునిగిపోతున్నాను. నీళ్ళ లోపలికి పోతే గాలి ఆడదు, పైనేమో గాలిని చూశాడు, మునిగిపోతే ఏమాడదు, గాలి ఆడదు. గాలి ఆడకపోతే ఏమవుతారు, చచ్చిపోతారు. గాలిని చూసిన వాళ్ళకి గాలి ఆడదండి, అది జరిగేది. నువ్వు గాలిని చూసుకుంటా ఉంటే ఏదో ఒక రోజు నీకు గాలి ఆడదు. ఇప్పుడు పేతురు గాలిని చూశాడు, మునిగిపోతున్నాడు, గాలి ఆడదాక చచ్చిపోతానని భయం వేసింది. ఆ టైంలో ప్రభువా నన్ను రక్షించుము. ఏ టైంలో అంటే గాలాడని రోజుల్లో. గాలాడని రోజులు అంటే ఇబ్బందులనే రోజులు, కష్టాలనే రోజులు, దుఃఖమనే రోజులు, దుఃఖాన్ని దిగమగుకుంటూ ఉంటున్న రోజులు, ఏమి చెయ్యాలో దిక్తోచని రోజులు, మైండ్ పనిచేయని రోజులు, గాలాడని రోజులు. సోదరుడా సహోదరి, నీవు నేను గాలాడని రోజుల్లో ఉన్నావేమో. ప్రభువా ఒక్క కేక ఆయన జీవాన్ని మరలా పైకి తీసుకొచ్చింది. ఒక్క కేక. సోదరా, నీకు నోరిచ్చాడు దేవుడు, నీకు స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ నోటితో ఒక్క కేక, ఒక్క కేక ఆయన జీవితాన్ని మార్చేసింది. మరి ఈ కేకలు వేయటం నేర్చుకున్నావా? దేవుని మీద నువ్వు మనసు పెడుతున్నావా? నువ్వు కృంగిపోతున్న సమయాల్లో సస్సులు వచ్చి నీ నెత్తి మీద నిన్ను అణిచివేస్తున్న శాలలో కేక వేస్తావా దేవుని సన్నిధిలో? ఎప్పుడైతే పేతురు కేక వేశాడో దేవుడు ఆయన పట్టుని పైకి లేవనెత్తాడు. అనగా ఆయన చూపు దేవుని మీదకి వచ్చింది. మరలా ఎవరి మీదకి వచ్చిందండి? దేవుని మీదకి వచ్చింది. మన చూపులు కూడా దేవుని మీదకి రావాలి, దేవుని వైపు చూడాలి. చూడండి, ఒక వ్యక్తి
ఆయన జీవిత సమస్యల్లో ఎవరి వైపు చూశాడో చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. ఇక్కడ మనం చదువుతున్న ఈ సందర్భం ఏంటంటే, ఈ దేవాలయములోనికి, శృంగారమును దేవాలయములోనికి పేతురు యోహానులు వెళ్తా ఉంటే వాళ్ళు ఏమన్నా కొంచెం మరి సహాయము చేస్తారేమో అని సహాయము కొరకు చూచాడు. దేని కొరకు చూశాడండి? సహాయము కొరకు చూచాడు. అయితే ఈ పేతురు యోహానులు ఏమన్నట్టే చూడండి, 4వ వచనం చదవయ్యా. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. 9వ వచనం చూస్తే, వాడు నడుచుదు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. పిల్లరా, ఇక్కడ మనం చూస్తుంది, ఇక్కడ మనం చదువుతుంది ఏమిటంటే, కుంటివాడు దేవాలయం దగ్గరకు వచ్చాడు. పేతురు యోహానులు దేవాలయంలోకి వస్తున్నప్పుడు వారి దగ్గర ఏమన్నా దొరుకుతుందేమని చూస్తే పేతురు యోహానులు చెప్పింది ఏంటంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవయ్యా, నజరేయుడైన యేసు నామాన్ని మేము కలిగి ఉన్నాం, మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తాము అని చెప్పారు. అంతే. వెంటనే ఇతను దేవుని సేవకుడైన పేతురు యోహానుల వైపు చూచాడు. ఎవరి వైపు చూశాడు? దేవుని సేవకులు పేతురు యోహానుల వైపు చూడటం ప్రారంభించాడు. మనము చూడాల్సింది ఎవరంటే, దేవుని సన్నిధి వైపు మనము చూడాలి. దేవుని బిడ్డల వైపు మనము చూడాలి. దేవుని సేవకుని వైపు చూడాలి. నాకేం చెబుతాడు, నాకేమని సెలవిస్తాడో, ప్రభు చెప్పిన మాట నన్ను గురించి ఏం చెబుతాడో దేవుని సేవకుని వైపు చూచాడు. మనమైతే ఈ చూపులు నేర్చుకుంటామో మన జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ఆ కుంటివాడు స్వస్థపడటం, అతను గంతులు వేసి నడవటం, అవన్నీ ప్రజలు కూడా చూశారు. ఆ ప్రజలు చూసి ఏమైపోయింది, ఆ వాతావరణం అంతా ఏమైందో చూడండి. 10వ వచనంలో, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. పరవశులు అంటే అర్థం ఏంటి? సంతోషముతో నింపబడ్డారు. అందరూ చప్పట్లు కొట్టండి. ఎంతో నింపబడ్డారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, అపాశక్యమైన సంతోషం.
దర్శనము ఆ వ్యక్తికి ఎలా వచ్చింది, ఆ సంఘస్థులకు ఎలా వచ్చిందంటే దేవుని వైపు చూచారు వీళ్ళు. ఎవరి వైపు చూడాలంటే మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి. ఇప్పుడు నీ ప్రక్కటి వాళ్ళకి చెప్పు, నీవు దేవుని వైపు చూడాలి అని చెప్పు. చెప్పండి అందరూ. ఎవరి వైపు చూడాలి మనం? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు. లుక్ ఎట్ జీసస్. దేవుని వైపు చూడాలి. పరిస్థితుల వైపుగా చూడాల్సింది. కొన్నిసార్లు మనల్ని కృంగదీస్తాయండి. ఎంత బోధ చేసినా, ఎంత వాక్యం అన్నా పరిస్థితి మనల్ని కృంగదీస్తాయి. కానీ అవి గుర్తొచ్చినప్పుడల్లా నువ్వెవరిని గుర్తు చేసుకోవాలి? దేవుని గుర్తు చేసుకోవాలి. శోధన చూసావు, ఈ శోధనలో నేను కుంగిపోతున్నాను అనుకుంటావు. సరే, శోధన వైపు చూడగానే వెంటనే మరలా దేవుని వైపు చూడు. ప్రభా, ఆ శోధన తీసేయగలిగిన శ్రీమంతుడు కదా, ఆ బాధ తీసేయగలిగిన శక్తిమంతుడా అని దేవుని వైపు చూడాలి. మరొక విషయం నేను కృంగదీస్తా ఉంది, అది గుర్తొచ్చింది, కృంగిపోతున్నావు. వెంటనే మరలా దేవుని వైపు చూసి, ప్రభా నువ్వు ఆ విషయంలో నాకు జయమిస్తావు కదా, సాయం చేస్తావు కదా అని ఆయన వైపు చూసుకుంటా, ఆయనతో చెప్పుకుంటా నీ సమయాన్ని గడిపితే నీవు అద్భుతాలు చూస్తావు, పరవశురాలు అవుతావు, పరవశుడు అవుతావు. ప్రియరా, అసలు విషయం ఏంటంటే ఒక్కసారి మన వైపు చూస్తే, ఒక్కసారి మన సమస్య వైపు చూస్తే 2 సార్లు నువ్వు దేవుని వైపు చూడాలి. 1:2. 1:2. ఒక్కసారి నువ్వు నీ సమస్య వైపు చూసుకుంటే 2 సార్లు వాటిని తీసివేయగలిగిన దేవుడు నాకు ఉన్నాడు. దేవుతో చప్పట్లు కొట్టు. దేవా, ఈ సమస్యలు తీస్తావు, నీకు వందనాలయ్యని దేవునితో చప్పట్లు కొట్టుకో. ఒక్కసారి కృంగిపోయావనుకో, ఈ కృంగిపోయిన పరిస్థితి వైపు చూడగానే మరలా దేవుని వైపు చూడి, అయ్యా నీకు వందనాలు, నువ్వు తప్పకుండా జయమిస్తావు, నీకు వందనాలని దేవునికి స్తుతులు చెల్లించుకో. 2 సార్లు దేవుని వైపు చూడు. అలాగూ ఆయన వైపు చూస్తే నీకు దాచి ఉంచిన మేలేంటో దేవుడు బయటికి తీస్తాడు. ఎవరి వైపు చూడాలి మనం? అందరు చెప్పండి. ఎటువైపు చూడాలి? ఎటువైపు చూడాలి? చెప్పాలి. ఎటువైపు చూడాలి? ఆదాము హవ్వ ఎటువైపు చూశారు? పండు వైపు చూశారు. మనం కూడా పండు వైపు చూడాలి, అంతేనా? మరి ఎటువైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మరి ఆకాను ఎటువైపు చూశాడు? ఎరికో పట్టణంలో సకరమైన వస్తువుల వైపు చూశాడు. మనం ఎటు చూడాలి ఇప్పుడు? దేవుని వైపే చూడాలి. మరి ఆకాను లోతు భార్య ఎటు చూసింది? ముందుకు చూడకుండా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇప్పుడు మనమే చూడాలి? ముందుకే చూడాలా, వెనక్కి చూడాలా? దేవుని వైపే చూడాలి. చెప్పటం బాగానే చెప్పారు. అన్నిటికీ నేనేమో పండు వైపు చూపిద్దామని ట్రై చేస్తున్నా మిమ్మల్ని, మీరేమో దేవుని వైపు చూడాలంటున్నారు. నేనేమో ఆకల్లాగా ఈ సౌండ్ బాక్స్ తీసుకొని తీసుకెళ్ళి దాచుకోవాలని చెప్పి అందుకు చూపిస్తున్నా. మీరేమో నో దేవుని వైపు చూడాలి. ఎంత మంచి సమయం ఇది! ఎంత మంచి వాళ్ళో మీరు. నేనేమో లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూడు అని అంటున్నా. నో దేవుని వైపు చూడాలంటున్నా. ప్రసంగం బాగా అర్థమైంది. మరి చేతాళానికి వచ్చేసరికి పాతాళం, చేతాళానికి వచ్చేసరికి పాతాళమే. మరి ఏం చేద్దాం? ఎవరి వైపు చూడాలి మనం? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తాను అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నేను దేవుని వైపు చూస్తాను అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నేను దేవుని వైపు చూస్తాను అన్న వాళ్ళందరూ యేసుతో తీవిగా నడుస్తాను అనండి. ఎటువైపు చూస్తారు? ఇప్పుడు చెప్పాలి. ఆకలి కేకలేయాలి.
దేని వైపు చూడాలి? ఆమేన్. దేవుని వైపు చూడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మని వైపు చూడాలి. ఆమేన్. సిలువ వైపు చూడాలి. ఆమేన్. ఆయన చిత్తం వైపు చూడాలి. ఆమేన్. ఆయన రక్తం వైపు చూడాలి. ఆమేన్. ఆయన వాక్యం వైపు చూడాలి. ఆమేన్. యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగా, పరమున చేరగా అనుకువై సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. కాబట్టి ఎటువైపు చూడాలని నేర్చుకున్నాం ఈరోజు మనం. చెప్పాలి, యేసు వైపు చూడాలి. చివరి మాటగా హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప సాక్షి సమూహము, మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఆమేన్. ఏడుస్తూ యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన వైపు మనము చూడాలి. ఆమేన్. మరి చూస్తావా? ఆయన వైపు చూస్తావా? ఆయన సిలువపు చూస్తావా? అబ్రహాము గారు పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు చూశాడు. మోషే దేవుడిచ్చే ఆ బహుమానం కొరకు చూశాడు. పౌలు గారు ప్రభువిచ్చే జీవ కిరీటం కొరకు ఎదురు చూచాడు. ఎలీషా ఏలియా దగ్గర నుండి 2 అంతల ఆత్మ కొరకు ఎదురు చూచాడు. మరి వీటి కోసం నువ్వు చూస్తావా? సోదరుడా, సహోదరి, నీ చూపులు దేవుని వైపు పెడతావా? నీ వైపే నేను చూస్తానయ్యా, నీవిచ్చేది నేను తీసుకుంటాను, నీ వైపే చూస్తాను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాని యేసు వైపు చూచుచు. అక్కడ చూచి అని లేదు లేరా, చూచుచు, కంటిన్యూస్ టెన్స్. నువ్వు రోజు చూడాలి. ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి చూస్తూ ముందుకు వెళ్ళాలి. మరి అలాగ నువ్వు సిద్ధపడతావా? ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరూ తలలు వంచి దేవునితో చెబుతావా? సహోదరుడా, సహోదరి, అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను వ్యర్థమైనవి చూడకూడదు నాయనా, మీ వైపు చూడాలి నాయనా, దేవుని వైపు నేను చూడాలి ప్రభువా, మీ సన్నిధి వైపు, మీ శిలువ వైపు నేను చూడాలి. నన్ను నేను లోతుగా తగ్గించుకోవాలి ప్రభువా. మీ వైపు చూడడానికి నాకు సహాయం చేయండి.
అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందరం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ప్రతి దినము నీ వైపు నేను చూస్తానయ్యా, యేసయ్యా మీ వైపు చూస్తాను అని నువ్వు ప్రభువుతో చెప్తావా? అందరూ మోకాళ్ళ మీద ఉండండి. మీ రెండు చేతులు పైకి లేపండి. దేవా, నేను అటు ఇటు చూడనే వద్దయ్యా, నీ వైపే చూస్తాను, నీ సన్నిధి వైపే చూస్తాను, మీ ఆత్మ వైపే చూస్తావని నువ్వు ప్రభువుతో చెబుతావా? ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను తనివి తీయ చూచిన నా యేసయ్య రూపం, తనివి తీర చూచిన నా యేసయ్య రూపం, నా హృదయమే పొంగి పొర్లెను, నా మనసే సంతోషించెను, నా హృదయమే పొంగి పొర్లెను, నా మనసే సంతోషించెను. ప్రతిరోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను ప్రతిరోజు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను నా ప్రియుడైన యేసయ్యను నా ప్రియుడైన యేసయ్యను. అవును ప్రభువా, నిన్ను చూస్తానయ్యా, నీ వైపు చూడటం నేర్చుకుంటానయ్యా. అటు ఇటు కాదయ్యా నేను చూడాల్సింది, నీ వైపు చూస్తానయ్యా. అన్నిటికీ నీవే నాకు జవాబు, అన్నిటికీ నీవే నా ధైర్యము, నా ఆధారము, నా బలము నీవే. నీ వైపు చూస్తాను. పరిశుద్ధుడా మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వైపు చూస్తున్నామయ్యా. దేవుని సేవకుని వైపు చూశాడు ఆ కుంటివాడు. యేసు ద్వారా స్వస్థత ఆయనకు వచ్చింది. ఆ దేవాలయంలో ఉన్న వారందరూ అతనికి జరిగిన స్వస్థతను చూచి పరవశులైపోయారు. దేవుని కార్యములు మా మధ్య అలాగూ జరుగుట మేము చూచుదుము గాక. ప్రభువా, మా కళ్ళతో అలాంటి
కార్యములు మేము చూడాలి. కృప చూపండి. మీ సన్నిధిని మాతో వచ్చండి. దేవుని వైపు చూచే సంఘముగా మేము తయారు కావాలి. మీ సన్నిధి మాతో ఉంచి విన్న వాక్యం మా హృదయాల్లో నిలిచి ఫలించులాగా చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వారసు